సో, మీ అందరికీ తెలిసిన విషయమే హైకోర్టు వచ్చేసరికి నవంబర్ 4 వరకు ఈ రిజల్ట్స్ మీద స్టే విధించే సంగతి. ఎందుకంటే ఈ నవంబర్ 4వ తారీఖునొచ్చేసరికి దీనిపైన వాయిదా ఇవ్వటం జరిగింది. ఈరోజు వచ్చేసరికి ఈ హైకోర్టులో హీరింగ్ ఉంది. సో, అయితే యాక్చువల్‌గా ఈరోజు హీరింగ్ జరగాల్సుంది. ఈ హీరింగ్ అనేది కేసులు ఎక్కువ ఉండటం వలన కోర్టు సమయం ఎక్కువ సేపు పట్టడం వలన ఈ కేసు వాయిదా ఏదైతే ఉందో ఆ హీరింగ్‌కి రావటం జరగలేదు. మరి ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎందుకంటే కోర్టు స్టే ఇచ్చిందేమో నవంబర్ 4 వరకు. ఈ రోజుతో అయిపోతది. ఇవాళ నైట్ 12 గంటలు దాటిందంటే అయిపోయినట్టే. మరి స్టే ఇచ్చిన టైం అయిపోయింది. మరి రేపు కోర్టులో దీని వాదన ఉంటుందా అంటే వెంటనే ఉండేదానికి ఛాన్స్ ఉండదు. మరి ఒక్క డేటు వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అంటే మనందరికీ తెలిసిన విషయమే గదా! ఎప్పుడు షెడ్యూల్, రేపటి షెడ్యూలు, ఈరోజు ఇలా పెడతా ఉంటారు. ఏ టైంకి ఏది అని చెప్పి. ఏంటంటే పాత వాటిని బేస్ చేసుకొని. అయితే నాకు తెలిసి ఈ మంత్ 15 తర్వాత అది మళ్ళీ హీరింగ్‌కి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఒక వారం పైనే పట్టుద్ది. ఎందుకంటే కేసులు అన్ని ఉన్నాయన్నమాట. అటు డీఎస్సీ పరంగా గవర్నమెంటు జాబ్‌లు సంబంధించినయే ఎక్కువ ఉన్నాయండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించినయి, ల్యాండ్ ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టే వాళ్ళతో అయిపోతుంది కాబట్టి నాకు తెలిసి ఈ వీక్‌లో రిజల్ట్స్ రిలీజ్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రిజల్ట్స్ రిలీజ్ చేస్తే ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ ప్రక్రియ మొత్తం అయిపోయినట్టయితే ఈ శుక్రవారం లోపు మీకు రిజల్ట్స్ అయితే వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుందండి. సో, హీరింగ్ అయితే వెంటనే అయితే ఉండదండి. టైం పడతది. సో, దాందే. జడ్జిమెంట్ అయితే రాలేదు. మనం తీర్పు వస్తదనుకున్నాం. తీర్పు రాలేదు. అసలు వాదనలే వినలేదు. అసలు దాంట్లోకి రాలేదు హీరింగ్‌కి. సో, ఓవరాల్‌గా అయితే రిజల్ట్ సంబంధించిన అప్డేట్ ఇది. చూద్దాం ఏమవుతుందో.